డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ఆయుర్వేద ఫిజియోథెరపీ న్యాచురోపతి ప్రపంచంలో అన్ని థెరపీస్ ఈ వెల్నెస్ సెంటర్లో ఉంటాయి. ముందే కిడ్నీ డాక్టర్లు ముందే చెప్పేస్తారు, మీకు ప్రాబ్లం తగ్గదు, మీరు ప్రిపేర్గా ఉండి డయాలిసిస్ అంటారు అనుకోండి. 5 వేపాకులు, 3 రావి ఆకులు జస్ట్ క్రష్ చేసి పేషెంట్స్ కి ప్రత్యేకమైన భోజనం ఉంటుందని మీరు చెప్పారు. 2 ప్లేట్లు ఇస్తాం, ప్లేట్ 1 అండ్ ప్లేట్ 2. ప్లేట్ 1లో వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 5 grams సలాడ్ ఇస్తాం. ప్లేట్ 2లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. వెల్కమ్ టు ఐడ్రీమ్. డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయుర్వేదం, అలాగే హోమియోథెరపీ, ఫిజియోథెరపీ, న్యాచురోపతి ప్రపంచంలో అన్ని థెరపీస్ ఈ వెల్నెస్ సెంటర్లో ఉంటాయి. మరి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అంటే జనరల్గా మనం ఒక్కొక్క అంటే ఫిజియోథెరపీ అయితే ఫిజియోథెరపీ, లేదంటే ఆయుర్వేదం, లేదా ఇలా అంటే సపరేట్గా ఉంటాయి. సో అన్నీ మీ వెల్నెస్ సెంటర్లో ఉన్నాయి. సో మీకు ఇది పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అవునమ్మా, యాక్చువల్గా వరల్డ్లో ఇండియాలో బెస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్, వైఫ్ హోమియోపతికి వెళ్తుంది, ఫాదర్ ఫిజియోథెరపీకి వెళ్తారు, చిల్డ్రన్స్ ఇంకో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఒక దగ్గర ఉంటే పేషెంట్స్కి బెటర్ ఫీలింగ్ ఉంటుందని అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాము. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. మా దగ్గర హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, న్యాచురోపతి డాక్టర్, ఆకుప్రెషర్ డాక్టర్, ఆకుపంచర్ డాక్టర్, కైరో డాక్టర్, స్ట్రింగి డాక్టర్, చాలా స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయి. అసలు ఈ సెంటర్ పెట్టడానికి ఉద్దేశం ఏందమ్మా అంటే, ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే, నేను చాలామంది చిన్నపిల్లలకు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలు ప్రతిరోజు వాళ్ళ ఏజ్ ఓన్లీ 3 years 4 years ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ టైప్ 1 డయాబెటీస్లో రోజు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ బాబుకు ఇన్సులిన్, చిన్న పాపకి ఇన్సులిన్ తీసేటప్పుడు వాళ్ళ మదర్కు బాధపడతారు, వాళ్ళ పాప ఏడుస్తుంది. ఇవన్నిటికీ నేను ఏదైనా ఒకటి చేయాలని ఆలోచించి మేము ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ చేసాం. అలానే కిడ్నీ పేషెంట్స్ ఒకసారి డాక్టర్ గారు డయాలిసిస్ రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, ప్లస్ డయాలిసిస్ 4.5 hours వెళ్ళాలి. వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, వీక్నెస్ అవుతుంది. వీళ్లకు ఏదన్నా ఒక హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని ఈ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాం. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 కిడ్నీ పేషెంట్స్ వచ్చారు ఇంతవరకు. నాట్ ఓన్లీ హైదరాబాద్, అరౌండ్ ఇండియా నుంచి వస్తున్నారు మా వెల్నెస్ సెంటర్కి. ఎవరైతే డయాలిసిస్ వెళ్ళే వాళ్ళు వస్తున్నారో, డాక్టర్ గారు డయాలిసిస్ రెడీ కాండి అంటారు అనుకోండి, అప్పుడు మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి మా న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకుంటున్నారు. సో ఆడియన్స్కి ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా మన ఐడ్రీమ్లో సార్ చెప్పిన ప్రోగ్రామ్ చూసి ఒకరు బెంగళూరు నుంచి ఒక పేషెంట్ వచ్చారు. వారికి డయాలసిస్ అవసరం అని చెప్పారంట. సో సార్ వీడియో చూసి వెల్నెస్ సెంటర్కి వెళ్ళారు. సో డయాలసిస్ అవసరం లేకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ తగ్గిపోయింది కూడా కదా సార్? అవునమ్మా, తగ్గిపోయిందమ్మా. చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు. దర్ పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అట్లా చాలా మంది వస్తారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం మాది ఏంటంటే, నేను న్యాచురల్ పద్ధతిలో కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చారనుకోండి, అప్పుడే మేము హెల్ప్ చేస్తాం. మరీ క్రియాటినిన్ 8, 9, 10 ముదిరిపోయిన తర్వాత వస్తే మాకు కూడా కొంచెం కష్టం. ఎంత తొందరగా వస్తే అంత హెల్ప్ చేస్తాం. సపోజ్ డయాలిసిస్ ఓన్లీ 6 months అయింది, 1 year అయింది, 2 years అయింది అంటే మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు డయాలిసిస్ వాళ్ళు వారంకు 3 సార్లు వెళ్తున్నారు అనుకోండి, తర్వాత వారంకు 2 సార్లు, వారంకి ఒకసారి, 15 daysకి ఒకసారి, అక్కడ స్లోగా తగ్గుతుంది, ఇలా ఫాస్ట్గా తగ్గదు. సో డయాలసిస్ చేసుకోవాలంటే హాస్పిటల్స్లో చాలా అవర్స్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే స్లాట్స్ దొరకక అండ్ నైట్ టైం వెళ్ళాల్సి వస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అసలు డయాలసిస్ లేకుండా ఈ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అన్ని న్యాచురల్ పద్ధతి. డయాలిసిస్ అన్నారు చెప్తాను చూడండి. మా దగ్గర ఒక సర్జన్ వచ్చాడు, అతనికి 55 years, అతను కూడా కిడ్నీ ఫెయిల్ అయింది, అతను కూడా డయాలిసిస్. ఈజ్ ఎ సర్జన్ ఇన్ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్లో. అతను తెల్లవారుజామున 3:30కి వెళ్ళి డయాలిసిస్కి వెళ్తాడు. 3:30 నుంచి 7:30 వరకు డయాలిసిస్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళి ఆ హాస్పిటల్ వెళ్ళి అతను సర్జరీస్ చేయాలి. ఎంత బాధ చూడండి పాపం. వాళ్ళందరికీ, మన ప్రేక్షకులందరికీ, ఎవరైతే డయాలిసిస్ డాక్టర్ గారు మీరు ముందే కిడ్నీ డాక్టర్లు ముందే చెప్పేస్తారు, మీకు ప్రాబ్లం తగ్గదు, మీరు ప్రిపేర్గా ఉండి డయాలిసిస్ అంటారు అనుకోండి, మా వెల్నెస్ సెంటర్కి రండి. ఒకసారి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలవండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మా న్యాచురల్ పద్ధతులన్నీ
ట్రై చేయడం వల్ల నష్టం ఏం లేదు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ కూడా నేను చూపిస్తానమ్మా. ఇది మనం 500 సంవత్సరం నుంచి మన ముత్తాతల నుంచి వాడుతున్నారు. ఇది వేపాకు. ఓకే సార్. ఇదేమో రావి ఆకు. మన ఇంటి ఉంది. ఇది మేము లక్షల మందికి ట్రై చేసేసాము. 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు జస్ట్ క్రష్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసేసేయాలి. ఒక 200 ml వాటర్ 100 ml అయిన తర్వాత మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల ఒక 20 days లోపలే క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, కాళ్ళలో వాపు తక్కువ అవుతుంది, ఆకలి పెరుగుతుంది, నిద్ర పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కిడ్నీ ఏం సైడ్ పేషెంట్స్ ఎఫెక్ట్ కి లేదు. కంప్లీట్ గా ఇది ఆయుర్వేదం ట్రీట్మెంట్ అన్నట్టు ఇది ఆయుర్వేదం కాదు, నేచురోపతి, Naturopathy. న్యాచురల్. Okay. దేవుడు ఇచ్చింది. దీనిలో చూడండి, దీనిలో మేము Okay. కెమికల్స్ యాడ్ చేయడం లేదు, మందులు యాడ్ చేయడం లేదు, ప్రకృతి ఇచ్చినవే వాడుతున్నాము. దీనివల్ల ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నారు. మా దగ్గర చాలామంది టెస్టిమోనియల్స్ అంటే మా దగ్గర జర్మనీ నుంచి, యూఎస్ఏ నుంచి, ప్రపంచంలో ఎక్కడెక్కడో పేషెంట్లు వస్తారు. అందరు మాతోనికి రాలేరు కదా. డాక్టర్ గారు మేము వాడాము, మా దగ్గర ఉన్న వేపాకుతో వాడాము, చాలా తక్కువ ఉంది అంటారు. ఏంటంటే యూఎస్లో, జర్మనీలో వాళ్ళకి వేపాకు దొరకదు కాబట్టి వాళ్ళకి పౌడర్ వాడమంటున్నాం. నీమ్ లీవ్స్ పౌడర్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది, ఇండియాలో అన్ని స్టోర్స్లలో ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఒక స్పూన్ మార్నింగ్, ఒక స్పూన్ ఈవినింగ్ తినకముందు ఎంటీ స్టమక్లో వాడమంటున్నాం. దానివల్ల చాలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇది విజిబుల్ రిజల్ట్స్ అనేది మేము మనకి ఎంత అబ్జర్వ్ చేస్తాం. కాలానికి మేము జనరల్గా మేము ఏం చేస్తామమ్మా, ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మా వెల్నెస్ సెంటర్లో పేషెంట్కి అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇన్వెస్టిగేట్ చేసేసి మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసేస్తాం. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. సార్, అయితే కిడ్నీ పేషెంట్స్ కి ప్రత్యేకంగా పేషెంట్స్ కి ప్రత్యేకమైన భోజనం ఉంటుందని మీరు చెప్పారు. సో అవును. దాని గురించి మా ప్రేక్షకులకి తెలియజేస్తారు. అవును, మా హాస్పిటల్లో పేషెంట్స్కి ప్రత్యేకమైన భోజనం ఇస్తాం. పేషెంట్స్కు అది మా దగ్గర భోజనం అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మనం బ్రేక్ఫాస్ట్లో ఒక ఉసిరికాయ ఇస్తాం, బాయిల్ చేసి ఇస్తాం. బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఇస్తాం. లంచ్లో వాళ్ళకు 2 ప్లేట్లు ఇస్తాం, ప్లేట్ 1 అండ్ ప్లేట్ 2. ప్లేట్ 1లో వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 5 grams సలాడ్ ఇస్తాం. ప్లేట్ 2లో సొరకాయ ఇస్తాం. ప్రతిరోజు సొరకాయ ఉంటుంది, రాడిష్ ఉంటుంది. మేము రైస్ ఇవ్వము, బార్లీ రోటీ ఇస్తాము. నైట్ డిన్నర్లో కూడా బార్లీ కిచిడి ఇస్తాం. మా హాస్పిటల్లో ఎక్కువ వాడే వెజిటబుల్స్ ఇదమ్మా. ప్రతి పేషెంట్కు జనరల్గా ఇది ఏంటంటే రాడిష్ తినేసేసి ఆకు పడేసేస్తారు. దీనిలోనే హయ్యెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మేము ఈ లీఫ్తోనే కర్రీ చేస్తాం. ఇది రాడిష్ కూడా వాడతాం, ప్లస్ లీఫ్ కూడా వాడతాము. ప్రతిరోజు లంచ్లో ప్రతిరోజు కంపల్సరీగా మ్యాండేట్లో ఆల్మోస్ట్ ఒక పేషెంట్కి ఇంత ఇస్తాం. సార్, కిడ్నీ Lunch లో. పేషెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఇదే భోజనం అందరికి అంటే ఫస్ట్ స్టేజ్ మా దగ్గర, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ట్రీట్మెంట్ సపరేట్ ఉంటుంది. స్టేజ్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఫుడ్ మాత్రం ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. నైట్ ఏమో ఇలా ఇస్తాం, ఆఫ్టర్నూన్ సొరకాయ ఇస్తాం, ఇది బీరకాయ ఇస్తాం, ఇది రాడిష్ ఇస్తాం, ఇదేమో బీరకాయ ఇస్తాం. దీనివల్ల మిల్లెట్స్ కిచడి ఇస్తాం. దీనివల్ల ఏంటంటే ఈ సొరకాయ మేము చాలా రీసెర్చ్ చేస్తాం మా వెల్నెస్ ట్రస్ట్లో. దీనివల్ల ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ప్లస్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ప్లస్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు సో వీటిని సలాడ్ లాగా తీసుకుంటారా సార్, లేదంటే కర్రీ చేస్తాం, రాగా కర్రీ కర్రీ చేసేస్తాం, దీన్ని జ్యూస్ ఇస్తాం. ఎలా వాడినా బెటరు. సో మనం మార్నింగ్ ఎంటీ స్టమక్లో అయితే జ్యూస్ ఇస్తాము, ఆఫ్టర్నూన్ కర్రీ ఇస్తాం. ఈ హార్ట్ పేషెంట్స్ వచ్చారనుకోండి, డాక్టర్ గారు మాకు చాలా బ్లాక్ ఉంది, డాక్టర్ గారు మీకు స్టెంట్ ఏమన్నారు, ఇంకేదో ప్రాబ్లం చెప్పారు. సో మేము ఒక 1 week వరకు ఇదే ఇస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సొరకాయ, లంచ్లో సొరకాయ, డిన్నర్లో హార్ట్ పేషెంట్స్కు అలా ఇచ్చేసిన తర్వాత అలాంగ్ విత్ మా ట్రీట్మెంట్ చేసేస్తాం. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందమ్మా. సార్, మెడిసిన్స్ అయితే ఇన్ని మంత్స్ ఉంటుంది, 6 months వాడండి, 9 months వాడండి, ఇట్లా ఉంటుంది. సో ఈ ఫుడ్ అయితే ఎంతకాలం ఇలా తీసుకోవాలి సార్? మినిమం మా అడ్వైజ్ ఏంటంటే మినిమం ఒక 6 months రికమెండ్ చేస్తాం. 6 మా months. ట్రీట్మెంట్ అట్లీస్ట్ 6 months తీసుకుంటేనే, ఒకటే ఏదో 10 రోజులు వాడి ఇంటికి వెళ్ళి తగ్గాలంటే తగ్గదు. సో స్లోగా హీల్ కావాలి. కిడ్నీ అనేది ఏందమ్మా అంటే వేరే ఆర్గాన్స్ లాకుండా కిడ్నీ ఒక 90% లోపల డ్యామేజ్ అయినాక బయటపడుతుంది. అంతవరకు తెలియదు పేషెంట్కు తెలియదు. 90% డ్యామేజ్ అయిన తర్వాత బయటపడుతుంది. కాబట్టి మన పేషెంట్కి తెలిసే లోపలే 90% డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మా దగ్గరికి ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది. కిడ్నీ ప్రాబ్లం ఉన్నదా లేదా తెలుసుకోవడానికి మన ప్రేక్షకులకు ఆల్రెడీ మనకు ఒక ఇండికేషన్ వస్తుంది. కిడ్నీ నీ బాడీలో ఖరాబ్ చేస్తున్నాను, స్పాయిల్ అవుతుందని. ఎలా అంటే మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు బాగా ఫోమ్ వస్తుంది. బాగా ఫోమ్ వచ్చిందంటే యూరిన్లో ప్రోటీన్ పోతుంది, కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు అట్లా.
సో సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇన్వెస్టిగేట్ చేసేసి ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది కనుక్కొని దాన్ని బట్టి డైటు, ఎక్సర్సైజు, యోగా అవన్నీ చేయడం వల్ల తగ్గుతుంది. ఇంకోటి చాలామంది మీరు అన్నట్టు మా హాస్పిటల్లో భయపడతారు. అంటే పేషెంట్స్ మా దగ్గర రావాలంటే ఎన్నో హాస్పిటల్ బయట డాక్టర్స్ ఏదో స్ట్రాంగ్ మెటల్స్, కెమికల్స్ ఏమేమో ఇస్తారు. మా హాస్పిటల్లో అన్ని న్యాచురల్ పద్ధతిలో మేము ట్రీట్ చేస్తాం. సో అంటే మెడిసిన్స్ అనేది కేవలం ఇది ఫుడ్ రూపంలోనే ఇస్తారా సార్ ఇంకా? మీరు అన్నారు మంచి క్వశ్చన్. మా హాస్పిటల్లో టాబ్లెట్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. మా ప్రేక్షకులకు కూడా చాలా ఇంపార్టెంట్. మా వెల్నెస్ సెంటర్లో అసలు టాబ్లెట్స్ ఎలా ఉంటాయో ఎలా ఉంటాయి? చూపిస్తానమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇది రెడ్ కలర్ టాబ్లెట్ మా హాస్పిటల్లో. రెడ్ కలర్ టాబ్లెట్. ఇది ఒక టాబ్లెట్. ఎల్లో కలర్ టాబ్లెట్. ఇది ఒక టాబ్లెట్. ఇది ఇంకో పెద్ద టాబ్లెట్ ఇస్తాం. ఇది చాలా పెద్ద టాబ్లెట్ ఇది. ఇవన్నీ టాబ్లెట్స్ మా వెల్నెస్ సెంటర్లో. దిస్ ఆల్సో ఏ టాబ్లెట్ మా వెల్నెస్ సెంటర్లో. ఇది పచ్చి పసుపు అంటారమ్మా. ఇది మామూలుగా అన్ని మెడికల్ షాపులలో కూడా దొరుకుతుంది. ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది పెద్ద టాబ్లెట్ ఇస్తాం. ఇది వాటర్లో వేసి బాయిల్ చేసి ఇస్తాము, కర్రీస్లో ఇస్తాం. ప్రేక్షకులు కూడా ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో హయ్యెస్ట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది ఒక టాబ్లెట్ ఇస్తాం పేషెంట్స్కు. ఇవన్నీ పేషెంట్స్ భయపడాల్సిన అవసరమే లేదు. సో ఇదేమో కార్న్సిల్క్, ఇదేమో గ్రీన్ యాపిల్ కూడా ఇస్తాం పేషెంట్స్కి. సో ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో కాబట్టి పేషెంట్ నీ నాట్ వరీ. ఓకే, సైడ్ సో ఎఫెక్ట్స్ మా కూడా మా ఉంటాయి అనే టాబ్లెట్స్ అన్ని ప్రాబ్లం. చూడండి, పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఫీల్ అవుతారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఏం మందులు ఇస్తారు, ఏం కెమికల్స్ ఇస్తారు, ఏం చేస్తారు. ప్లస్ మా ట్రీట్మెంట్స్ అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్ చేస్తాం. మేము కిడ్నీ దగ్గర మసాజ్ చేస్తాము, మా దగ్గర టబ్ బాత్ ఉంది, మీద ఒక న్యాచురల్ డయాలిసిస్ రూమ్ డెవలప్ చేస్తాం. మెడికేటెడ్ న్యాచురల్ డయాలిసిస్ రూమ్. ఆ రూమ్లో 15 నిమిషాలు కూర్చున్నారనుకోండి, 1 లీటర్ చెమట బయటకు వస్తుంది. ఒట్టి కూర్చోవాలి పేషెంట్ అంతే. ఆ చెమటలో క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మనం న్యాచురల్ పద్ధతిలో పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాము. ప్లస్ డిఫరెంట్ మేము కిడ్నీ ఏరియాలో కిడ్నీ ప్యాక్ ఇస్తాము, కిడ్నీ దగ్గర స్టీమ్ ఇస్తాం. డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 100 మార్గాలతో ట్రీట్ చేస్తాం. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్ సమస్య తగ్గడం అనేది చాలా కష్టం. ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. మేము చాలా రిసెర్చ్ చేసి ఎన్నేళ్ళు రిసెర్చ్ చేసేసి పేషెంట్లకు హెల్ప్ చేద్దాం. అట్లీస్ట్ కొంచెమన్నా హెల్ప్ చేద్దాం. 3 సార్లు డయాలిసిస్ వెళ్ళేవాళ్ళు, 2 సార్లు వెళ్ళేవాళ్ళు, ఒక్కసారి ఆల్రెడీ డయాలిసిస్ డాక్టర్ గారు మీరు డయాలిసిస్కి రెడీ అన్నప్పుడు ట్రై చేయండి. మా దగ్గర నష్టం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంకోటి ఏంటి, ఇవన్నీ మీ ఇంటి Natural. పక్కన ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉంది. మన ఒక పేషెంట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఆమెకు కిడ్నీ డయాలిసిస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెప్పేశారు. ఆమె చాలా బాధపడుతూ ఆమె కిడ్నీ కావాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుందంట. వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది కిడ్నీ దొరకాలంటే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. మా వెల్నెస్ సెంటర్లో వచ్చేసి ఒక 25 డేస్ ఉన్నారు. ఆమె క్రియాటినిన్ 12 ఉండే. మా ట్రీట్మెంట్ అంతా తీసేసుకొని ఆమె యోగా, ఎక్సర్సైజ్ అన్నీ చేయడం వల్ల 7 అయిపోయింది. షీ వాజ్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఏంటంటే మేము కొత్తిమీరతోనే చట్నీ చెప్తాం అందరికీ. ఈ ఫారినర్స్కు ఆమె ఆస్ట్రేలియన్. కొత్తిమీర చట్నీ అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆమె ఏం చేస్తుంది, ఇలా తీసుకొని రోజు ఒక 5 సార్లు నములుతుంది. నేను నోట్లోనే చట్నీ చేసుకుంటా అన్నది. షీ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ చట్నీ. సో ఆమె ఏం చేస్తుంది, ఇలా తీసేసుకొని ఇలా నమిలి నేను లోపలనే ఫ్రెష్గా చట్నీ చేసుకుంటానన్న. షీ ఈజ్ గుడ్. ఆమెకు షాకింగ్. ఆమె అసలుకు మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి మాకు మెయిల్ పెట్టింది, డాక్టర్ గారు మా డాక్టర్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఆ హాస్పిటల్ వాళ్ళు, ఆస్ట్రేలియా నుంచి హాస్పిటల్ వాళ్ళు వచ్చి దే వాంట్ టు విజిట్ అవర్ సెంటర్. ఎలా పాసిబుల్ ఉంది, ఎలా చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. మా అలోపతిక్లో తగ్గని మీరు ఎలా చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో వెరీ క్యూరియస్. సో వీ ఆల్సో వాంట్ టు లర్న్. ఇవన్నీ న్యాచురల్ పద్ధతి. మేము కూడా నేర్చుకొని మా ఆస్ట్రేలియాలో మా పేషెంట్స్ కూడా చెప్దామని వాళ్ళు డిసైడ్ చేశారు. సో నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మన వీడియో చూసి ఇక్కడ హైదరాబాద్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో ఇక్కడికి రావాలి, ఇక్కడ స్టే చేయాలి అనుకుంటే మీ వెల్నెస్ సెంటర్లో అకామిడేషన్ అవును. ఎక్కువ మందికి లేదు, ఒక 30 మెంబర్స్ అని మాది. ఎందుకంటే ఎక్కువ మా దగ్గర ఆల్రెడీ 100 మంది ఉన్నారు. ఆల్రెడీ మా హాస్పిటల్ ఇస్ ఫుల్ ఆఫ్ విత్ పేషెంట్స్. కాబట్టి ఒక 30 మెంబర్స్కి ఒక ముందు అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 30 మంది పేషెంట్స్కు అట్లీస్ట్ మేము అరేంజ్ చేయగలుగుతాం. మా హాస్పిటల్లో ఉంటే ఏమవుతుంది, మార్నింగ్ 6 to 7:30 వాళ్ళకు కిడ్నీ యోగా నేర్పిస్తాం.
తర్వాత కిడ్నీ ట్రీట్మెంట్ చేస్తాము, తర్వాత థెరపీస్ ఉంటాయి, మళ్ళీ 4 గంటలకు కిడ్నీ ట్యాపింగ్ చేస్తాము, కిడ్నీ యోగా చేపిస్తాము, హవన్ చేపిస్తాం, చాలా రకాల ట్రీట్మెంట్. ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఒక డ్రింక్ ఇస్తాం డిఫరెంట్. ఒకరోజు రాగి ఒక వేపాకుల కషాయం ఇస్తాము, ఇంకోసారి ఇంకో కషాయం ఇస్తాం, ఇంకోసారి ఇది ఈ పసుపు కషాయం ఇస్తాం, డిఫరెంట్ ఇస్తాం. అన్నీ న్యాచురల్ పద్ధతులే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వేరే హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూర్చుంటారు, ఇక్కడ కూర్చుతారు, ఇక్కడ టార్చర్ చేస్తారు. మా హాస్పిటల్లో ఎవ్రీ వన్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మా హాస్పిటల్లో భోజనం ఒక పెళ్లి భోజనం లాగా ఉంటుంది. దాన్ని అంటే సాల్ట్ తక్కువ ఉంటుంది, అయినా కానీ మేము టేస్టీ చేసేస్తాం. సరే, అయితే ఇందాక నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే మీరు అన్నారు కదా యోగా చేస్తాము, కిడ్నీ ఎక్సర్సైజ్ చేపిస్తాం అంటే అది కొంతమంది బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, చేయలేని వాళ్ళు అయితే వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి ఈజీ ఉన్నాయి చెప్పేస్తాం. మా దగ్గర 3-4 తెరపిస్తున్నారమ్మా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ పర్సనల్ని బట్టి, వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి ఇస్తాం. ప్లస్ ప్రతి ఒక్క ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి దానిలో చెప్పాను, ప్రతిరోజు దీంతో నా చట్నీ అన్న తీసుకోండి, లేకపోతే ఒక జ్యూస్ అన్న తీసుకోమంటున్నాం. ఇది పుదీనా, కరేపాకు, మెంతెం కూర ప్లస్ కొత్తిమీర. దీనిలో ఒక గ్రీన్ యాపిల్ ఏమంటున్నాం. దీనివల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో అన్ని గ్రీన్ ప్లస్ గ్రీన్ యాపిల్, గ్రీన్ ప్లస్ గ్రీన్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. దీనివల్ల ఆకలి బాగా అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ పర్సన్ ఆల్సో కెన్ టేక్. ఇవన్నీ మనం కొనాల్సిన అవసరం లేదు. ఇండియాలో 90% ప్రతి ఇంట్లో ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సో అయితే కిడ్నీ పేషెంట్స్ కి మాత్రమే ఈ భోజనమా సార్, లేదా వేరే అన్ని డిసీజెస్? మా హాస్పిటల్లో కిడ్నీ భోజనం కాదు, మాకు డయాబెటీస్ పేషెంట్స్ వస్తారు, కిడ్నీ వాళ్ళు వస్తారు, జాయింట్ పెయిన్, వాళ్ళకి ఫుడ్ వాళ్ళ ప్రాబ్లం బట్టి కొంచెం ఫుడ్ మారుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ కంప్రెషన్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. డాక్టర్ గారు మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూర్చొని బాగా నడుము నొప్పి ఉంది, డాక్టర్ ఏమో సర్జరీ చేయమన్నారు, దానికి సివియర్ సియాటిక్ పెయిన్ ఉందన్నారు. వాళ్ళకు సపరేట్గా ఫుడ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది. మేము పెయిన్ పేషెంట్స్కు మన ప్రేక్షకులకు మేము ఒక కర్రీ చేస్తాం, ఏటీఎం కర్రీ. ATM, ఏ అంటే కలమంద, టీ అంటే పచ్చిపసుపు, ఎం అంటే మెంతుల మొలకలు. ఆ మూడిటితోనూ కర్రీ చేస్తాం. ఒక పెయిన్ కిల్లర్, నొప్పి ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకి తినిపిస్తాము, ప్లస్ వాళ్ళకి నేర్పిస్తాం కూడా. సపోజ్ ఎగ్జాంపుల్ కర్రీ ఎలా చేసుకోవాలి, వి ఆల్సో ట్రైన్ దెమ్ ఆల్సో. ఇవన్నీ వాళ్ళకు కూడా నేర్పిస్తాము. ప్రతిరోజు మీరు అందు గురించి ప్రేక్షకులు ఒక చట్నీ ప్రతిరోజు, ఇది ఒక ఎక్కువ పొటాషియం ఉందనుకోండి, కొంచెం వాటర్లో వేసేసి బాయిల్ చేసి తీసేసుకోవచ్చు. సార్, మీ వెల్నెస్ సెంటర్కి కిడ్నీ సమస్యలతో పాటు ఇంకా ఏ రకాల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు? చూడమ్మా, మా వెల్నెస్ సెంటర్లో ఫస్ట్ ఈ పెయిన్ వాళ్ళు ఎక్కువ వస్తారు. జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, డిస్క్ కంప్రెషన్ ఉన్నవాళ్ళు, ఫీమేల్లో లేడీస్ యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉంటుంది, యంగ్ గర్ల్స్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి, ప్లస్ ఇంకా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే ఈ మధ్యలో లివర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. లివర్ సిరోసిస్, లివర్లో చాలా ప్రాబ్లమ్స్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. చాలామందికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము ప్రతిరోజు మేము యోగా చేపిస్తాం, ఆన్లైన్ లింక్ ఇస్తాం. సో దట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా ఎంబడి జాయిన్ అయ్యి మేము చెప్పే ఎక్సర్సైజెస్, యోగా, డైట్ అన్నీ ఫాలోఅప్ చేయాలి. మా దగ్గరికి వచ్చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేయాలంటే కాదు. యూ హ్యావ్ టు ఫాలో ఫర్ సమ్ టైమ్ అంటిల్ మీ ప్రాబ్లం రివర్స్ అయినంత వరకు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా హాస్పిటల్లో మెయిన్ ఒక జ్యూస్ ఇస్తామమ్మా. ఇది హార్ట్ వాళ్ళకు, కిడ్నీ వాళ్ళకు, ప్రేక్షకులు చాలాసార్లు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఒక అమృతం లాంటిగా, అమృతం కన్నా ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఇది హార్ట్ పేషెంట్స్ వాడుకోవచ్చు, కిడ్నీ పేషెంట్స్ వాడుకోవచ్చు. బాడీలో ఉన్న ఎక్కడ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా ఇది తగ్గించేస్తుంది. ఇది జస్ట్ ఒక 200 ml జ్యూస్ రోజు ఒకసారి మార్నింగ్ కానీ 100 ml నుంచి 200 ml జ్యూస్ చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ప్లస్ మీ బాడీ, ఇంకోటి సమ్మర్లో బాడీ కూలింగ్ కూడా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా తీసేస్తుంది. ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నారు, తరాల నుంచి వాడుతున్నారు. ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయి. పేషెంట్ కూడా తెలుసుకోవచ్చు, ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు. ఒక వారం వాడారనుకోండి, వాడితేనే బాడీలో తెలుస్తుంది మా షుగర్ ఎలా ఉంది, మా బీపీ ఎలా ఉంది, ఆకలి ఎలా ఉంది, మరి మోషన్స్ ఎలా ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేయండి.
కిడ్నీ పేషెంట్స్ మాత్రం చాలా మంచి పని చేస్తుంది ఇది. దీంతో మేము కర్రీ చేస్తాము, జ్యూస్ చేస్తాము, సలాడ్ చేస్తాము, మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తాం ఈ సొరకాయతో. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ కిడ్నీ పేషెంట్స్కు చాలా రామ్మనం లాంటిది ఈ జుట్టు, మొక్కబుట్ట జుట్టు. ఈ జనరల్గా ఏంటంటే మొక్కబుట్ట తినేసి జుట్టు పడేసేస్తారు. కరెక్ట్ అమ్మా? జుట్టు పడేసేస్తారు, నోబడి యూజెస్. మేము జుట్టు కలెక్ట్ చేసి చాలా రీసెర్చ్ చేసాము. ఒక 50 గ్రామ్స్ జుట్టు ఒక గ్లాస్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాళ్ళలో వాపు తక్కువవుతుంది, ఆకలి పెరుగుతుంది. ప్లస్ మేము ఏం చేస్తామంటే ఒక 10 డేస్కి ఒకసారి ఒట్టి మొక్కబుట్ట జుట్టే ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ 2 లీటర్లు వేసేసి బాగా బాయిల్ చేసి 1 లీటర్ చేస్తాం. దానిలో కొంచెం జీలకర్ర, సోంపు, ఇలాచి, ధనియాలు వేసేసి అవన్నీ వేసి బాయిల్ చేసి ఆ దినమంతా ఫుడ్ ఇదే ఇస్తాం. మొక్కబుట్ట డికాక్షన్ వేసేస్తే క్లెన్జింగ్ అవుతుంది, కిడ్నీ క్లెన్జింగ్. ఒక్కరోజు 10 రోజులకు ఒకసారి ఇచ్చేస్తే కిడ్నీ క్లెన్స్ అవుతుంది, టాక్సిన్స్ తగ్గిపోతాయి. ఇంకోటి చాలామంది ఈ అరటి దూట అంటారు, బనానా స్టెమ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అరటి దూట అంటారు. అరటి చెట్టు కింద ఉంటుంది, అది కూడా కిడ్నీస్లో స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అరటి దూటను వాటర్లో వేసి బాయిల్ చేసి తీసుకోవచ్చు, దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తీసుకోవచ్చు. స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే రామ్మనం లాగా పనిచేస్తుంది. ఒక 1 month 15 డేస్లోనే ఆల్మోస్ట్ 50% సైజ్ తగ్గిపోతుందమ్మా. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తాం. సార్, మెడికేటెడ్ పాన్ అని మీ దగ్గర విన్నాము, సో దాని గురించి మా ఆడియన్స్కి చెప్తారా? అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు పేషెంట్కు ఒక పాన్ ఇస్తాం, ఉదయం ఒక పాన్. ఇది ఒక పాన్ లాంటి అందుకే పెళ్లి భోజనం అన్నారు ఇందాక. మెడికేటెడ్ పాన్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. దీని లోపల ఏం చేస్తా అంటే ఒట్టిగా మేము మా రీసెర్చ్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కు, డయాబెటీస్ పేషెంట్స్కు, క్యాన్సర్ పేషెంట్స్కు మేము చాలా రీసెర్చ్ చేసాం. 10 కిలోల బాడీ వెయిట్కి ఒక ఆకు. సపోజ్ మీరు 60 కిలోలు ఉన్నారనుకోండి, 6 ఆకులు తినాలి రోజు. ఉదయం వేపాకు తినేసి నమిలి హాట్ వాటర్ తీసుకోవడం వల్ల ఎన్నో మల్టిపుల్ ఫంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. వాళ్ళందరూ తినడం కష్టం కాబట్టి దీనిలో పెట్టేస్తాం. దీనిలో తమలపాకులో ఒక 5 వేపాకులు, కొంచెం సోంపు, ఒక ఇలాచి వేసేసి ఇలా ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల ఈజీగా తినగలుగుతారు. ఒట్టి వేపాకు తినాలనుకోండి, చూసారా, ఇది తమలపాకులో 5 వేపాకులు, సోంపు, ఒక ఇలాచి వేసేసేస్తాము. ఇంకా అవసరం అంటే కొంచెం బెల్లం ముక్క కూడా వేసేస్తాం పేషెంట్స్. ఇలా తినడం వల్ల పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. వాళ్ళ ఫంక్షన్ కూడా ఒట్టి వేపాకు తినమంటే తినరు కదండి. మేము చాలా ట్రై చేసాం. ఇది వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మా. సార్, వన్స్ క్యూర్ అయిపోయిన తర్వాత ఇదే ఫుడ్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవసరం చేయాల్సి లేదు. ఉంటుందా? ఒకసారి తగ్గిన తర్వాత తగ్గించేసేయచ్చు. ముందైతే తీసుకోమంటాం, ఒక 6 months వరకు తీసుకోమంటాం. 3 months to 6 months తర్వాత వాళ్ళని టెస్ట్ చేసి, ఫస్ట్ టెస్ట్ చేయొద్దు. మా ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఒక 40 days వరకు టెస్ట్ చేయొద్దు అంటాం. ఒక 40 to 50 days తర్వాత టెస్ట్ చేస్తామంటాం. మెల్లమెల్లగా తగ్గుతుంది. మిరాక్యులస్ రిజల్ట్ ఉండదు, మెల్లమెల్లగా తగ్గుతుంది, ఒకటేసారి తగ్గదు. ప్లస్ మా హాస్పిటల్లో ఒక 4-5 నెఫ్రాలజిస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తాం. దుబాయ్లో ఒక కిడ్నీ డాక్టర్ ఉన్నాడు, హైదరాబాద్లో కిడ్నీ డాక్టర్ ఉన్నాడు, యూఎస్ఏ నుంచి కిడ్నీ డాక్టర్ ఉన్నాడు. సో దట్ మేము వాళ్ళతోనే ఒక పేషెంట్స్ కల్పిస్తాం. మా దగ్గర కాంప్లికేటెడ్ పేషెంట్స్ వస్తారనుకోండి, వీ ఆల్సో కీప్ ఇన్ టచ్ విత్ ద కిడ్నీ డాక్టర్. సో దట్ వాళ్ళకు కూడా మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము వాళ్ళని కలిపి R&D చేస్తున్నాం. కిడ్నీ డాక్టర్ మేము కలిసి R&D చేస్తున్నాం. ఇంకా పేషెంట్స్కు మా ఉద్దేశం ఏంటంటే పేషెంట్కు ఎంత తొందరగా తగ్గియాలనే మా ఉద్దేశం. సార్, అయితే చాలా మందికి అంటే ఇప్పుడు ఈ ఫుడ్ సడన్ గా వాళ్ళు అలవాటు చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి రైస్, కర్రీస్, పూరీలు, దోశలు ఇలా అలవాటు అయిపోయి ఉంటారు. సో ఈ ఫుడ్ డైలీ తీసుకుంటే అప్పుడప్పుడు అది మిస్ అవుతూ ఉంటారు కదా, కాబట్టి మెల్లమెల్లగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. వన్స్ ముందు క్రియాటిన్ అది స్టేజ్ బట్టి, ఫస్ట్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లమా, సెకండ్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లమా, థర్డ్ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లమా, స్టేజ్ని బట్టి. ఒకవేళ స్టేజెస్ థర్డ్ స్టేజ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్. ప్లస్ మా హాస్పిటల్లో లడ్డు కూడా ఇస్తాం, ప్రతిరోజు లడ్డు ఇస్తాం. అవిసెలతో లడ్డు ఇస్తాం, ఉలవలతో లడ్డు చేస్తాం. ఉలవల అనేది చాలా మంచిది కిడ్నీ ఫంక్షన్స్కు. ఉలవల నీళ్ళలో నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేసి కర్రీ లాగా తీసుకోవచ్చు, సూప్ లాగా తీసుకుంటే ఒక కిడ్నీ స్టోన్స్ ఒక వారంలోనే డిజాల్వ్ అయిపోతాయి. చూసారా, అంత ఈజీ. డాక్టర్లకు వెళ్ళి లేజర్ సర్జరీ చేస్తారు,
ఆపరేషన్ చేపిస్తారు, మళ్ళీ ఒకసారి స్టోన్ సర్జరీ అయితే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ సర్జరీ చేయాల్సి ఎన్నిసార్లు వెళ్తారు చెప్పండి. ఇది సింపుల్ మన ఇంట్లో దొరికే వస్తువే. ఉలువల నీళ్ళలో నానబెట్టి బాయిల్ చేసి సూప్ చేసుకోవచ్చు. దాంతోపాటు రాడిష్ ముల్లంగి జ్యూస్ తాగమంటున్నాం. ఒక వారం 10 రోజులు అంటే మళ్ళీ మీరు అల్ట్రాసౌండ్ ఫుడ్ మెనూ అంతా మీరు మళ్ళీ స్పెషల్ గా వారికి తర్వాత వాళ్ళకి ఇస్తారా సార్? స్పెషల్గా వాళ్ళకి డిజైన్ చేస్తామమ్మా, డిజైన్ చేస్తాం. ఇంకోటి కిడ్నీ పేషెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆమ్లా ఉసిరికాయ దీనిలో హైయెస్ట్ వైటమిన్ సి ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్కి ప్రతిరోజు ఒక ఉసిరికాయ ఇస్తాం మేము. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే ఇది జనరల్గా అందరూ పపాయ ఫ్రూట్ తింటారు, కరెక్టా? పపాయ ఫ్రూట్ తింటారు. మేము కిడ్నీ పేషెంట్స్కు దీంతో కర్రీ చేస్తాం, పపాయ కర్రీ, రా పపాయ కర్రీ. దీంతో సలాడ్ చేస్తాము, కర్రీ చేస్తాము. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మా వెల్నెస్ సెంటర్లో పపాయ కర్రీ ట్రై చేయండి. ప్లస్ ఇంకోటి ఏందమ్మా అంటే ఈ కరేలా, ఇది నాటిది, ఇది లెట్యూస్. చాలా మంది మీరు చూసారా, ఇది ఎక్కడ చూసారంటే ఈ బర్గర్లో మధ్యలో పెట్టారు, అది ఒక పీస్ తింటారు అంతే. మా దగ్గర ఒక పేషెంట్కి ఇంత క్వాంటిటీ ఇస్తాం. దీనివల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు బాగా యాసిడ్ లోడ్ ఉంటుంది బాడీలో. ఈ వంట సోడా ఇస్తాం మేము ప్రతిరోజు, ఒక చెంచా ఉదయం, ఒక చెంచా సాయంత్రం వేడి నీళ్ళు వేసి మెల్లమెల్లగా తాగుంటాం. వంట సోడా ట్యాబ్లెట్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లో, ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతున్నాయి. దానివల్ల యాసిడ్ లోడ్ తగ్గిపోతుంది. అంటే కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు బాడీలో ఉన్న యాసిడ్ బయటకు తీసేయడానికి కష్టం. ఈ బేకింగ్ సోడా అనేది ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వంట సోడా తీసుకోవడం వల్ల వాళ్ళకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, మన ఇంట్లో ఉన్న వస్తువే. సార్, కిడ్నీ పేషెంట్స్ కి మీ వెల్నెస్ సెంటర్లో నేచురోపతి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు సార్? మేము మా హాస్పిటల్లో కిడ్నీ పేషెంట్స్కు నేచురోపతి ట్రీట్మెంట్స్ 2 బ్యాగులు ఇస్తాం. దీనిలో హాట్ వాటర్ బ్యాగ్ ఏమో బ్యాక్ సైడ్, కిడ్నీ బ్యాక్ సైడ్ పెడతాం. ఇదేమో కోల్డ్ వాటర్ బ్యాగ్ పెట్టేసేసి ఇలా రెండు బట్టలు డిజైన్ చేస్తాం కిడ్నీ పేషెంట్స్కు. ఇలా ర్యాప్ చేసేస్తాం. దీన్ని వాటర్లో వేసి తడిపేసేసి వాటర్ తీసేసి ఇలా కిడ్నీ చుట్టుకోమంటాం ఇలా. ఓకే, అయిన తర్వాత ఇది ఒక బ్లాంకెట్ క్లాత్, దీనికి ఇలా రౌండ్గా చుట్టేసేసి ఒక 45 మినిట్స్ పెట్టుకోమంటాం. పెట్టుకోవడం వల్ల కిడ్నీలో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కిడ్నీలో వాపు తక్కువవుతుంది, ఇన్ఫెక్షన్ తక్కువవుతుంది. మెయిన్గా పేషెంట్స్కి బ్యాక్ సైడ్లో బాగా బాధ ఉంటుంది, నొప్పి తగ్గుతుంది, వాపు తక్కువవుతుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలుస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. వాళ్ళకు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంట్లోనే చేసుకోవచ్చు. మేము వాళ్ళకు చూపిస్తాం కూడా ఎట్లా ర్యాప్ చేయాలి, ఏ పొజిషన్లో ర్యాప్ చేయాలి చూపిస్తాం. మా వెల్నెస్ సెంటర్లో అయితే మా పేషెంట్స్ మేమే ర్యాప్ చేస్తాం, ప్రతిరోజు మేమే ర్యాప్ చేస్తాం. ఇలా ఎన్ని డేస్ అని ఉంటుంది? అట్లీస్ట్ ఒక ప్రాబ్లం తగ్గినంత, అట్లీస్ట్ ఒక ముందు అయితే ఒక 2 months చెప్తాము. ఇది బయట నుంచే కదా, మా సైడ్ ఎఫెక్ట్ లేదు, బయట నుంచే కాబట్టి ఒక 2 months రికమెండ్ చేస్తాం. దీన్ని కిడ్నీ ర్యాప్ డిజైన్ చేస్తాం మేము. సార్, డయాబెటీస్ పేషెంట్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? చూడమ్మా, మా దగ్గర జనరల్గా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు, టైప్ 2 వాళ్ళు కూడా వస్తారు. ఆల్రెడీ ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో మా ట్రీట్మెంట్ వల్ల 90% పేషెంట్స్కి ఒక 1 monthలో 15 days to 1 month లోపల ఇన్సులిన్ తగ్గించుకుంటున్నారు. ఫస్ట్ మేము ఇచ్చేసేది ఏంటంటే ఒక కాకరకాయ, ఒక టమాటా, కీరా జ్యూస్ ఇస్తున్నాం. కాకరకాయ, టమాటా, కీరా జ్యూస్ ఇస్తాము. ప్లస్ లంచ్లో ప్లేట్ 1 అని స్పెషల్గా ఫుడ్ ఇస్తాము. మళ్ళీ డిన్నర్లో కూడా ప్లేట్ 1 ప్లేట్ 2 ఇస్తాము. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్యాంక్రియాస్ బస్తీ చేస్తాము, నాభి బస్తీ చేస్తాము, డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము. డిఫరెంట్ ఎక్సర్సైజెస్, యోగా, మసాజెస్, స్టీమ్ బాత్, బాడీ డీటాక్స్ చేస్తాము. దానివల్ల చాలామందికి మెల్లమెల్లగా తగ్గిస్తాం. సపోజ్ 15 ఇన్సులిన్ యూనిట్స్ తీసుకునే వాళ్ళు 13, 12 ఆల్మోస్ట్ ఒక 20 daysలో ఇన్సులిన్ లేకుండా వాళ్ళు నార్మల్ అయిపోతున్నారు చాలామంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో మేము కొన్ని రోజులు ఏంటంటే మేము చెప్పిన డైటు, ఎక్సర్సైజు, యోగా చేయడం వల్ల మెల్లమెల్లగా ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు. సార్, హార్ట్ పేషెంట్స్కి మీ వెల్నెస్ సెంటర్లో ఎలాంటి ఫుడ్ ఇస్తారు సార్? చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. మా దగ్గర చాలామంది హార్ట్ పేషెంట్స్ వస్తున్నారు. ఒకసారి స్టంట్ వేసుకున్నారు, మళ్ళీ డాక్టర్ గారు సెకండ్ స్టంట్ వేసుకోమంటున్నారు. వాళ్ళకి అందరికీ మన ఇంట్లో దొరికే వెజిటబుల్స్ మేము రీసెర్చ్ చేస్తాం ఇన్ కోఆర్డినేషన్ విత్ కార్డియాలజిస్ట్. ఒక వారం ఏమో సొరకాయ జ్యూస్ చెప్తాం, ఒక వారం ఏమో బూడిది గుమ్మడికాయ జ్యూస్, యాష్ గార్డ్ అంటాం, ఒక వారం ఏమో కీరా జ్యూస్. ఇలా 9 weeks తీసుకోమంటాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మళ్ళీ రిపీట్ చేయాలి. అట్లా
తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేసుకోమంటాం 2 9 times వీక్స్. డైలీ. సార్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రకరకాల డైట్స్ చేసి అవి ఏవి వర్కౌట్ అవ్వక బాధపడుతూ ఉంటారు. మీ వెల్నెస్ సెంటర్లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఎలాంటి ఫుడ్ ఇస్తారు సార్? చాలా మంది అమ్మ మా వెల్నెస్ సెంటర్లో ఫస్ట్ వచ్చిందనికే మా డాక్టర్స్ టీమ్ చూస్తారు, ఎగ్జామ్ చేస్తారు, వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, హార్మోనల్ ప్రాబ్లం ఉందా, ముందు ఇన్వెస్టిగేట్ చేసి దే కమ్ టు వన్ కంక్లూజన్. తర్వాత ఏంటంటే మా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ మేము లోకి ఇస్తాం, సొరకాయ ఇదే ఎక్కువ ఇస్తాం ఫుడ్. ఒక 3 days అయితే లోకి ఇస్తాము, ఇది జ్యూస్ ఇస్తాము, ప్లస్ హాట్ వాటర్ ఇస్తాము, బాడీ మసాజ్ చేస్తాము, త్రిఫ్లా పౌడర్తోనే మసాజ్ చేస్తాము, స్టీమ్ ఇస్తాము. ఫ్యాట్ బర్న్ అవుతుంది ఆ థెరపీస్ వల్ల, వెయిట్ తగ్గుతుంది. ప్లస్ స్పెషల్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చేపిస్తాము. ప్లస్ వాళ్ళ పేషెంట్స్కి ఏంటంటే ఇంట్లోనే మీరు ఒక హాట్ వాటర్లో 1 చెంచా సోంపు, 1 చెంచా జీరా, నైట్ 1 లీటర్ వాటర్లో వేసేసి పైకి ఉంటుంది, మార్నింగ్ వరకు కిందికి వెళ్ళిపోతుంది. దినమంతా వాటర్ తాగమంటున్నాము. తప్పకుండా మంత్లీ ఎన్ని కేజెస్ వెయిట్ లాస్? అట్లీస్ట్ ఒక 3-4 kgs అన్నా తగ్గిపోతారు. ఇంకా సీరియస్ ఉంటే వారంకి 2 kgs అయితే మినిమం తగ్గిపోతారు. సార్ కిడ్నీ పేషెంట్స్ కి ఈ కిడ్నీ డీటాక్స్ పౌడర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? చూడమ్మా మా వెల్నెస్ సెంటర్లో దీనిలో అన్ని కిడ్నీ సంబంధించిన ఇంట్లో దొరికే వస్తువులే. దీనిలో గిలాయి, గోకురు, ధనియాలు, జీలకర్ర, సోంపు, బార్లీ మేము ఎంతో వందల మంది వాడారు. ఒక 5 చెంచాలు 1 లీటర్ వాటర్లో నైట్ నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి స్టీల్ బాటిల్లో పోసుకొని దినమంతా వాటర్ బదులు ఇది తాగమంటున్నాం. దానివల్ల యూరిన్ అవుట్పుట్ మంచిగా వస్తుంది, మూత్రంలో మంట తక్కువవుతుంది, ప్రోటీన్ తక్కువవుతుంది, క్రియాటిన్ తక్కువవుతుంది, ఆకలి బాగా అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో వాళ్ళు ఒక 20 days 25 days వాడుతూనే వాళ్ళకి తెలిసిపోతుంది. దీనివల్ల ఏంటంటే నార్మల్ వాటర్ బదులు ఇది వాడుతున్నారు. దీనిలో మేము దీనిలో దీనిలో ఏమేమి యాడ్ చేస్తున్నామో కాంబినేషన్ కూడా ఉంది, వాళ్ళు ఇంట్లో కూడా తర్వాత చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఆల్సో. పేషెంట్కే తెలుస్తుంది, ఒక 3 daysలోనే తెలుస్తుంది. యూరిన్ సరిగా రాలేదనుకోండి, యూరిన్ మంచిగా వచ్చేస్తుంది. అండ్ న్యాచురల్ ఇవన్నీ న్యాచురల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నో సైడ్ ఎఫెక్ట్స్ అమ్మా. సార్ కిడ్నీ పేషెంట్స్ కి డీటాక్స్ టీ అనేది మీరు ఒకటి ఇస్తానని చెప్పారు, అది ఏ విధంగా ఉంటుంది సార్? అవును, మా కిడ్నీ పేషెంట్స్కి నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా తాగొచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులు లేదమ్మా. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి పసుపు, ఇదేమో అల్లం అంటారు, అల్లము, ఇదేమో కరేపాకు, ప్లస్ ఇదేమో ఉసిరికాయ. ఇవన్నీ కొంచెం తీసేసుకొని కొంచెం క్రష్ చేసేసి హాట్ వాటర్లో వేసేసేసుకొని దాన్ని బాయిల్ చేసి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. దానివల్ల చాలా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లేనిచో మీరు ఇవన్నీ కలిపేసి ఒక చట్నీ చేసేసుకొని బార్లీ రొట్టెతో పాటు తినుకోవచ్చు, ఎలానైనా చేసుకోవచ్చు. దీనివల్ల కిడ్నీ డీటాక్స్ అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. ఈ పచ్చి పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది, దే ఫీల్ రిలాక్స్గా ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి కాళ్ళలో వాపు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ టీస్ యూ టేక్ దిస్ డీటాక్సీ. నాట్ ఓన్లీ కిడ్నీ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్స్ వాడుకోవచ్చు, నార్మల్ పేషెంట్స్ వాడుకోవచ్చు. ముందు 2 రోజులు తాగండి, మీరు రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి, చూసి then you can take a decision. Thank you. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.